రామ్ రామ్ అందరికీ ఎట్లు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఎగ్జాక్ట్గా 27 డేస్ మాత్రమే ఉన్నాయి మన బప్పా ఆగమన్కి, నాట్ మోర్ దాన్ 1 మంత్ ఆల్సో. అండ్ ఇప్పుడైతే మనం చౌదరి ఆర్ట్స్కి వచ్చేసినాం అనమాట. డేట్ వచ్చేసి 2 జూలై ఈవినింగ్ 5 అవుతుందన్నమాట. భయ్య అయితే జబర్దస్త్ విగ్రహాలు అయితే తయారు చేసిండు. కంప్లీట్గా పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఓన్లీ కొంచెం వర్క్ బాకీ ఉంది, పంచ వర్క్ అండ్ కొన్ని విగ్రహాలకి ఇంకా కలరింగ్ కాలేదు. సో వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉందన్నమాట. చూడొచ్చు మన భయ్య అయితే యూనిక్ మోడల్ విగ్రహాలు అయితే తయారు చేసిండు. అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చిండు అనమాట. సో మీరు చూడొచ్చు కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. అండ్ ఈసారి కొంచెం ముఖం అనేది చేంజ్ చేసిండు భయ్య, కలరింగ్ అనేది. అండ్ బొట్టు కూడా చేంజ్ చేసిండు, మస్తు అనిపించింది. సో ఈ విగ్రహం చూడండి, కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్లో నరసింహస్వామి ఉన్నాడు. అండ్ మనకి గణేష్ మహారాజ్ అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు అనమాట. ఒక్కొక్క విగ్రహం వచ్చేసి 15 to 18 feet వరకు ఉన్న విగ్రహాలు అయితే చాలా భారీ విగ్రహాలు ఇవి. అండ్ డెలివరీ కూడా నాకు తెలిసి ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎక్కువ రోజులు లేవు కాబట్టి. అండ్ ఈ వీకెండ్స్లో నాన్ స్టాప్గా ఫ్రైడే, సాటర్డే, సండేస్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ మనకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి డెలివరీ అనేది అయిపోతుంది అనుకుంటా విగ్రహాలు ఆ టైంలోనే. అండ్ ఈ విగ్రహం కంప్లీట్గా విష్ణుమూర్తి అవతారం మన స్నేష్నాగ్ పైన గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో మన స్నేష్నాగ్ వస్తుంది అనమాట. సో ఈ విగ్రహం వచ్చేసి నాకు తెలిసి కంప్లీట్గా ఆపరేషన్ సింధూర్ కాన్సెప్ట్ అనమాట. కంప్లీట్గా మన సింధూర్ తోటి గణేష్ మహారాజ్ అయితే డిజైన్ చేసినారు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కొంచెం యూనిక్ అనిపించింది. మన గణేష్ మహారాజ్ అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. అండ్ లెఫ్ట్ సైడ్కి త్రిశూలం అయితే వస్తుంది అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టలేడు దీనికి, ఇంకా బ్యాక్గ్రౌండ్ అనేది పెడతాడు. అండ్ పంచవర్క్ కూడా కొంచెం బాకీ అనేది ఉంది. ఇంకా పంచ కట్టిన తర్వాత ఇంకా లుక్ ఏదైతే ఉందో గణేష్ మహారాజ్కి అది ఇంకా అట్రాక్ట్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. జబర్దస్త్ అనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు విగ్రహాన్ని. ఈ విగ్రహం కంప్లీట్గా మనకి యూనిక్ కాన్సెప్ట్, విఠల్ భగవాన్ కాన్సెప్ట్ అనమాట ఈ విగ్రహం వచ్చేసి. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా మనకి 15 to 16 feet అయితే ఉంటుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నేను చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ తోటి నాకు ఇంకా తెలిసి పెద్దగా అవుతుంది బ్యాక్గ్రౌండ్ తోటి. అండ్ కంప్లీట్ యూనిక్ మోడల్ కాన్సెప్ట్. అండ్ ఈ విగ్రహం చాలా హైలైట్ అనిపించింది. అయ్యప్ప మోడల్ కాన్సెప్ట్. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి మనకి టైగర్స్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ బొట్టు కానివ్వండి, తొండం పైన వర్క్ కానివ్వండి, చాలా ఆకిరి ఉంది, జబర్దస్త్ ఉంది. ఇంకా వర్క్ అయితే అవుతుందన్నమాట విగ్రహానికి. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కొంచెం యూనిక్ అనిపించింది. లెఫ్ట్ సైడ్కి మనకి లాయన్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్లో మనకి నరసింహస్వామి వచ్చిండు. అండ్ మనకి సిట్టింగ్ పొజిషన్లో గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు అనమాట. సో ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ అయితే డిజైన్ చేసిండు భయ్య. అయితే జబర్దస్త్ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క మోడల్కి అంటే వేరే వాళ్ళు అయితే ఒక్క మోడల్ తయారు చేసి ఒకటే బ్యాక్గ్రౌండ్ ఇస్తాడు, కానీ ఇక్కడ భయ్య అయితే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయన్నమాట. సో ఇది చూడొచ్చు మనకి కుమారస్వామి కాన్సెప్ట్. బ్యాక్గ్రౌండ్లో మనకి నెమలి వచ్చింది. అండ్ రైట్ హ్యాండ్లో కుమారస్వామి ఆయుధం పట్టుకుండు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా శివ పార్వతి కాన్సెప్ట్ అనమాట. హాఫ్ వచ్చేసి శివుడు, హాఫ్ వచ్చేసి పార్వతి. కింద నంది కూడా కింద చూడండి, రైట్ సైడ్కి హాఫ్ వచ్చేసి నంది, లెఫ్ట్ సైడ్ హాఫ్ వచ్చేసి మన లాయన్ అనమాట. చాలా యూనిక్ అనిపించింది ఆ కాన్సెప్ట్ కూడా. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్ బాలాజీ కాన్సెప్ట్. బొట్టు కూడా చూడొచ్చు మీరు, బాలాజీ టైప్లో బొట్టు పెట్టిండు. బ్యాక్ సైడ్ వచ్చేసి బాలాజీ ఏదైతే ఉంటాడో రూపము, దాంతో బ్యాక్గ్రౌండ్ తయారు చేసిండు అనమాట. సో ఈ విగ్రహం కొంచెం యూనిక్ అనిపించింది. ఆ ముఖంలో చేంజెస్ అయితే వచ్చినాయి, కళ అయితే జబర్దస్తుంది ముఖంలో. విగ్రహం వచ్చేసి కంప్లీట్గా ఆ లోటస్ పైన అయితే మన గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు. బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు కంప్లీట్గా మన భోలేనాథ్, పార్వతి. జబర్దస్త్ అనిపించింది. ఈ కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్ ఉంది కాన్సెప్ట్ అనేది. అండ్ ఈ విగ్రహం చూడండి కంప్లీట్గా మనకి శివ్ భగవాన్ కాన్సెప్ట్ అనమాట. కంప్లీట్గా శివుడి రూపం ఏదైతే ఉందో సో ఆ రూపమే మనకి గణేష్ మహారాజ్ని డిజైన్ చేసిండు మన బేగం బజార్